రియల్ ఎస్టేట్‌లో అప్ అండ్ డౌన్స్ ఎందుకొస్తాయి? వన్స్ అపాన్ ఎ టైమ్ అది స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్లుగా గ్రో అయింది. ఎంక్వైరీస్ పెరుగుతున్నాయంటే వీ హావ్ ఎంటర్డ్ ఇంటూ ప్రెజెంట్ ఫేజ్ ఏది అంటే రికవరీ ఫేజ్. సో, ఎంక్వైరీస్ చాలా పెద్ద హలో ఇన్వెస్టర్స్, నమస్తే. దిస్ ఈజ్ రవి ప్రకాష్, యువర్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ ఆల్సో అచీవ్మెంట్ కోచ్. ఎనీవే, రియల్ ఎస్టేట్ని ప్రాపర్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. రియల్ ఎస్టేట్లో అప్ అండ్ డౌన్స్ ఎందుకు వస్తాయి, డౌన్ ట్రెండ్స్ అదేమన్నా అబ్నార్మల్ థింగా లేకపోతే నార్మల్ థింగా రియల్ ఎస్టేట్ జర్నీలో అనేది ఒకసారి చూద్దాం. అండి, రియల్ ఎస్టేట్ అనేది సైక్లిక్ ప్రాసెస్. ప్రతి బిజినెస్కి ఒక సైక్లిక్ ప్రాసెస్ ఉంటుంది. కొంతకాలం బూమ్ అవుతుంది, కొంతకాలం రెసిషన్ వస్తుంది, కొంతకాలం రికవరీ ఫేజ్ వస్తుంది. మీరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆక్వాకల్చర్ తీసుకోండి. వన్స్ అపాన్ ఎ టైమ్ అది స్కై ఈజ్ ద లిమిట్ అన్నట్లుగా గ్రో అయింది, తర్వాత సాచురేట్ అయింది. సో రియల్ ఎస్టేట్ కూడా వీటికి అతీతం ఏం కాదు. సో ప్రజెంట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ తీసుకుంటే మనం రికవరీ ఫేజ్లో ఉన్నాం. సో ఈ ఫేజెస్ ఎలా ఉంటాయో చూద్దాం. రికవరీ ఫేజ్ అంటే తర్వాత ఎక్స్పాన్షన్ ఫేజ్ వస్తుంది. ఎక్స్పాన్షన్ ఫేజ్ తర్వాత హైపర్ సప్లై ఫేజ్ వస్తుంది. హైపర్ సప్లై నుంచి అగైన్ రెసిషన్ ఫేజ్కి ఎంటర్ అవుతాం, అంటే సాచురేట్ అవుతాం. ఏ కంట్రీ అయినా, ఏ సిటీ క్యాపిటల్ అయినా, ఏ రియల్ ఎస్టేట్ మార్కెట్ తీసుకున్నా ఈ 4 ఫేజెస్ని ఫేస్ చేయాల్సిందే. సో రికవరీ ఫేజ్ అంటే ఆఫ్టర్ రెసిషన్ అండి, అంటే కొంతకాలం మార్కెట్ స్టాగ్నెట్ అయిన తర్వాత రికవరీ ఫేజ్లోకి ఎంటర్ అవుతుంది రియల్ ఎస్టేట్. రికవరీ ఫేజ్ అని మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఇన్ కేసు రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉండుంటే ఎంక్వైరీస్ పెరుగుతూ ఉంటాయి. ఎంక్వైరీస్ పెరుగుతున్నాయి అంటే వీ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ రికవరీ ఫేజ్ అని. ఎంక్వైరీస్ పెరిగినాయి అంటే అవి ఎప్పటికి మెటీరియలైజ్ అవుతాయండి. ఈరోజు ప్రాపర్టీ గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే 4 to 6 months టైం పడుతుంది వాళ్ళు ప్రాపర్టీ ఎక్వైర్ చేయడానికి. డిఫరెంట్ ల్యాండ్ పార్సిల్స్ని విజిట్ చేయాలి, డిఫరెంట్ హైవేస్ని విజిట్ చేయాలి, డిఫరెంట్ కైండ్ ఆఫ్ రీసెర్చ్ చేయాలి, చాలా ఎంక్వైరీస్ ఉంటాయి. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఒక 4 monthsకో 6 monthsకో వాళ్ళు ఒక డెసిషన్కి వస్తారు. సో ప్రజెంట్ ఫేజ్ ఏది అంటే రికవరీ ఫేజ్. సో ఎంక్వైరీస్ చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఎంక్వైరీస్ జరుగుతున్నాయి అంటే ఏమవుతుంది, ఆఫ్టర్ 6 months ఇవన్నీ మెటీరియలైజ్ అవటం స్టార్ట్ అవుతుంది. సో హైదరాబాద్ సిటీలో ఇన్కమ్ లేదా, మనీ లేదా అంటే నో అండి. జాబ్స్లో ఉన్నవాళ్ళు కావచ్చు, బిజినెసెస్లో ఉన్నవాళ్ళు కావచ్చు, రెగ్యులర్ ఇన్కమ్ అలాగే ఉంది. సో ఆ ఇన్కమ్ అంతా ఇప్పుడు స్టోర్ అయి ఉంది బ్యాంక్ అకౌంట్స్లోనో, బట్ సమ్వేర్ అలా ఎంతకాలం పెట్టుకోగలుగుతారు? ఎక్కడో ఒక చోట ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎప్పుడు కూడా మన 70% ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు రియల్ ఎస్టేట్కే వెళ్తాయి. సో 1 year నుంచో, 2 years నుంచో, 3 years నుంచో ఈ మనీని హోల్డ్ చేసి పెట్టారు. సో ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అయితే ఆ మనీని బయటికి తీయాల్సిందే, ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయాల్సిందే. దీనికి వేరే ఆప్షనే లేదండి. సో రికవరీ ఫేజ్ నుంచి నెక్స్ట్ మనం ఎంటర్ అయ్యేదే ఎక్స్పాన్షన్ ఫేజ్. ఈ ఎక్స్పాన్షన్ ఫేజ్లో ఏమవుతుందంటే ట్రాన్సాక్షన్స్ పెద్ద ఎత్తున జరుగుతాయి. సో ఈ ఫేజెస్ ఎంతకాలం ఉంటుందంటే జనరల్గా మనది 5 years సైకిల్ ఉంటుందండి. ఎలక్షన్ టు ఎలక్షన్ ఉంటుంది. బట్ హైదరాబాద్ విషయానికి వచ్చేపాటికి ఈ తెలంగాణ యాజిటేషన్ వలన అయితే ఏముంది, కొన్ని రీజన్స్ వల్ల కంట్రీ అంతా ఒకలాగా పెర్ఫామ్ చేస్తుంది, మనం రివర్స్లో పెర్ఫామ్ చేస్తాం. అంటే కంట్రీలో మిగతా మార్కెట్ అంతా బాగున్నప్పుడు మన రియల్ ఎస్టేట్ స్లో డౌన్ అవుతుంది. కంట్రీలో రిమైనింగ్ రియల్ ఎస్టేట్ ఎకనామిక్ పవర్ హౌసెస్ స్పీడప్ అయినప్పుడు మనం స్లో అవుతాం, అవి స్లో అయినప్పుడు మనం స్పీడప్ అవుతాం. సో కంట్రీ రియల్ ఎస్టేట్ సైకిల్కి, హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సైకిల్కి ఎప్పుడూ కూడా రివర్స్ నడుస్తూ ఉంటుంది. సో ఎక్స్పాన్షన్ ఫేజ్లో ట్రాన్సాక్షన్స్ పెరుగుతాయి, న్యూ లాంచెస్ పెరుగుతాయి, రిజిస్ట్రేషన్స్ పెరుగుతాయి. నెక్స్ట్ మనం కొద్ది కాలంలో ఎంటర్ అవ్వబోయే ఫేజే ఎక్స్పాన్షన్ ఫేజ్ అండి. ఆఫ్టర్ ఎక్స్పాన్షన్ ఫేజ్ ఏం జరుగుతుంది, పర్చేజెస్, రిజిస్ట్రేషన్స్ ఎక్కువగా జరగటం వల్ల న్యూ డెవలపర్స్, న్యూ ప్లేయర్స్ ఎంటర్ అవుతారు. సో లార్జ్ అమౌంట్ ఆఫ్ సప్లై, అంటే న్యూ లాంచెస్, న్యూ కన్స్ట్రక్షన్, న్యూ డెవలప్మెంట్స్ వస్తాయి. సో సప్లై ఎక్కువ అవుతుంది. హైపర్ సప్లై ఫేజ్ అంటే డిమాండ్ సప్లై మ్యాచ్ అవ్వదు. సో ఎప్పుడైతే హైపర్ సప్లై ఫేజ్లోకి ఎంటర్ అయ్యామో వన్స్ అగైన్ ట్రాన్సాక్షన్స్ కీప్స్ గోయింగ్ డౌన్. మెల్లిగా రియల్ ఎస్టేట్ మార్కెట్ స్లో డౌన్ అవుతుంది. దిస్ ఈజ్ హైపర్ సప్లై ఫేజ్ అండి. హైపర్ సప్లై ఫేజ్ తర్వాత వచ్చేదే రెసిషన్ ఫేజ్. రీసెంట్ టైమ్స్ వరకు మనం ఆ ఫేజ్లోనే ఉన్నాం. రెసిషన్ ఫేజ్ అంటే ఎంక్వైరీస్ ఉండవు, రిజిస్ట్రేషన్స్ అసలుకే ఉండవు, న్యూ లాంచెస్ ఉండవు, న్యూ డెవలప్మెంట్ ఉండదు. అలాగే అసలు రియల్ ఎస్టేట్ ఉందా లేదా, బతికుందా లేదా అన్నట్లుగా ఉంటుంది పరిస్థితి. ఈవెన్ ఆఫీస్ విజిట్ చేసే క్లయింట్స్ ఉంటారు, సైట్ విజిట్ చేసే క్లయింట్స్ ఉంటారు. ఏ డెవలపర్ కూడా న్యూ ప్రాజెక్ట్ లాంచ్ చేయడానికి ముందుకు రాడు. ఈ ఫేజ్లో గవర్నమెంట్ ఇన్కమ్ కూడా పడిపోతుంది. ఇది మనం అబ్జర్వ్ చేయాలి.
గవర్నమెంట్ రెవెన్యూ కూడా పెద్ద ఎత్తున పడిపోతుంది బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్. సో రెసిషన్ ఫేజ్ను దాటి మనం ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రికవరీ ఫేజ్లో ఉంది. సో ఇట్స్ దట్ రైట్ టైం అండి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లోకి ఎంటర్ అవడానికి. ఇది మంచి టైం. రికవరీ నుంచి హైపర్ సప్లై ఫేజ్కి వెళ్ళే టైంకి మనం మంచి ప్రాఫిట్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా దిస్ ఈజ్ హౌ రియల్ ఎస్టేట్ పెర్ఫార్మ్స్ అండి. ఇది అర్థం చేసుకోండి. సో డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిపోయిందంటే ఎప్పటికీ డౌన్ ట్రెండ్లోకి వెళ్ళిందని కాదు దాని అర్థం. అది మళ్ళీ రికవరీ ఫేజ్కి వస్తుంది, హైపర్ సప్లై ఫేజ్కి వస్తుంది. ఈ ఫేజెస్ని అర్థం చేసుకుంటే మీరు ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలనేది మీకే ఒక ఐడియా వస్తుంది. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ఎంక్వైరీస్ లేకపోతే ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ని అర్థం చేసుకోవాలంటే యూ కెన్ డెఫినెట్లీ కాంటాక్ట్ మీ అండి. బట్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే కాల్ చేయటం కన్నా ట్రై టు కనెక్ట్ ఇన్ వాట్సాప్ అండి. అన్ని కాల్స్ నేను అటెండ్ అవ్వలేకపోవచ్చు. సో ట్రై టు కనెక్ట్ త్రూ వాట్సాప్ అండి. ఎనీవే నా నెంబర్ వచ్చి 9133728888 అండి. ఎనీవే థ్యాంక్ యూ. హ్యాపీ ఇన్వెస్టింగ్.